సో అందరికీ నమస్కారం అండి. సో ఏదైనా మనం చేస్తేనే జనాల్లోకి వెళ్తుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం చేస్తేనే ఇంకొక ప్రయత్నం చేయడానికి వీలవుతుంది. ఈ రోజు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కళాకారులు ఎంతో మంది ఉంటారు. కళాకారుల్లో ఇప్పుడు మేము గొప్పగా చెప్పేది అనంతపురంలో డాన్స్ మాస్టర్స్ గురించి. సో ఈ రోజు బాలు మాస్టర్ గారు మంచి డాన్సర్ గా అందరికి పరిచయమే, కానీ ఇప్పుడు ఒక మంచి ఆల్బమ్స్ తీస్తూ మీ అందరికి దగ్గర అవుతున్నాడు. సో మేనత్త కూతురు అనే ఒక మంచి సాంగ్ తో ఇప్పుడు ఉర్రు తలుగుతున్నటువంటి ఒక సాంగ్ వింటేనే మాకు ఒక ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ ఆయన చేసే కొరియోగ్రఫీలో ఆ కట్అవుట్ చేసిన డాన్స్ చాలా అద్భుతంగా ఉంది. సో మరి బాలు నా పక్కనే ఉన్నాడు. సో బాలు, అంటే ఈ సాంగ్ ఎవరు రాశారు? సో రాజశేఖర్ అనేసి ఉరవకొండ సైడ్ ఉంటారు సార్. ఆయన 3 months 4 months బ్యాక్ నుంచి నా వెంట తిరుగుతూ అలా చేద్దామని చెప్పేసి వచ్చాడు. సో అప్పుడు చెప్పాను అనమాట, వీళ్ళు ఒకసారి వినిపించండి అన్నాను. సో ఆ లిరిక్స్ వినడంతో చాలా బాగుంది లిరిక్స్. అసలు ఒక్కొక్కటి మనం మాట్లాడుకుండేకి ఎంత ఉచ్చారణతోటి కరెక్ట్ గా ఉన్నాయి అనమాట. సో మ్యూజిక్ ఎవరు చేశారు? ఇక్కడ మన అనంతపూర్ లోనే అరుణ్ మ్యూజిక్ కీస్ అని చెప్పేసి అరుణ్ కీస్ అని చెప్పేసి ఉన్నారు. సో మనకి హైదరాబాద్, బెంగళూరు ఎక్కడికి వెళ్తుంటాము. సో మన అనంతపూర్లో టాలెంట్ ఉంది అనేసి ఆయనతో చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకా సో అంటే ఇప్పుడు యాజ్ యూజువల్ గా ఒక సినిమాలో సాంగ్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఆ డిఓపి ఎవరు? సార్ డిఓపి ఎక్స్పెషల్లీ చెప్పాలంటే అనంతపురం టాప్ మోస్ట్ అనుకోవచ్చు నా వర్షన్ లో. సో అబ్బు అనేసి కెమెరామెన్, మంచి విజువల్స్ అయితే అద్భుతంగా వచ్చాయి. మీరు ఒకసారి చూడొచ్చు. రియల్లీ నాకైతే నేను క్లిప్ చూపించావు కదా, అసలు ఎంత బాగుందంటే. సో మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాన్ని కూర్పు అంటారు, అంటే ఎడిటింగ్ అంటారు, అదే కూడా చేశారు. హైదరాబాద్ ఇచ్చారా? లేదండి, అస్సలు లేదు. అసలు మా ఈ సాంగ్ లో హైదరాబాద్ అనేది ఏం లేదు, ఒక్క డిఏ తప్ప. సో మొత్తం అనంతపూర్ లోనే చేయడం జరిగింది సార్. సో దుర్గా అనేసి డాన్స్ మాస్టర్, ఎడిటర్, డైరెక్టర్ అన్ని అన్నమాట. సో ఆయన పర్యవేక్షణలో కటింగ్స్ అన్ని కూడా సూపర్ గా వచ్చింది. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే, మన అనంతపురంలో ఏ మాత్రం ఎక్కడ ఏది దగ్గరది లేదు. ఎందుకంటే లొకేషన్స్ కావచ్చు, ఇలాంటి టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, అన్ని విధాల మన అనంతపురంలో ఉన్నాయి. సో ఇది మా బాలు యూటిలైజ్ చేసుకున్నాడు. సో మరి ఈ సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే అది మీ అందరి చేతిలోనే ఉంది. అవును, హీరోయిన్ వచ్చారు కదా, ఎవరు అమ్మాయి? సో అమ్మాయి అనంతపురేనా? సో ఇది ఎందుకంటే పక్కా మన రాయలసీమ. ఇంతవరకు ఫోక్ సాంగ్స్, ఏదైనా సినిమాటిక్ ఫోక్ సాంగ్ అన్నా కూడా హైదరాబాద్ అక్కడే తీస్తున్నారు. సో మన అనంతపురం, మన రాయలసీమలో ఎందుకు తీయకూడదనే ఒక ఇదితో సాంగ్ అయితే అదరగొట్టేసినాము. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎంతమంది రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? అది ప్రేక్షకులకి ఇప్పుడు రాను ముంబైకి రాననే సాంగ్ ఆయన చేసినప్పుడు నాకు అనుకోలేదేమో. సో కానీ అది బయటకు వచ్చిన తర్వాత అంత వృత్తులగేలాగా, అంటే దాంట్లో మీనింగ్స్ ఎలా ఉన్నాయి. మీ పాటలో నాకు అలాగే అనిపించే, మరి మీరు అది ఎక్స్పెక్ట్ చేస్తారు? సో ఇది ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఈ మంత్ 24th సండే మన ఎన్మాక్స్ లో ప్రీమియర్ షో చేస్తున్నాము. సో మన ప్రేక్షకులందరూ వచ్చి ఒకసారి అక్కడ చూసి తర్వాత యూట్యూబ్ లో వేయడం జరుగుతుంది. సో మరి ఇంకా మంచి విషయం అయితే చెప్పేసారండి. సో ఇంకెందుకు ఆలస్యం అండి, నెక్స్ట్ సండే అంటే 24th సండే మీరు ఎన్మాక్స్ లో మార్నింగ్ 8 o'clock కి ఈ యొక్క సాంగ్ మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అనంతపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది మనది, మన అనంతపురం వాళ్ళ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క సపోర్ట్ చేసి మీ రీల్స్ లో కానీ, మీ యొక్క ఎక్కడైతే మీరు పెట్టుకుంటుంటారో వ్లాగ్స్ అన్ని కూడా మా యొక్క సాంగ్ ని మీరు హైలైట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎటువంటి ఒక్క రూపాయి టికెట్ లేదు, ఫ్రీగా అందరూ వచ్చేస్తారు. వాళ్ళ కోసము ఆ టాలెంట్ ని చూపించాలా అనే ఉద్దేశంతో ఫ్రీగా అయితే షో చేస్తున్నాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మనం సండే వరకు వెయిట్ చేద్దాం. సో సాంగ్ అందరూ కలిసి చూద్దాం, దాన్ని మనం యూట్యూబ్ లో షేర్ చేద్దాం. బాలు ఛానల్ ద్వారా ఇది రిలీజ్ చేయబోతున్నాం కాబట్టి సో తప్పకుండా అందరూ వచ్చాయి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ 24th సండే. సో మరి నోట్ చేసేసుకుంటారు కదా, 24th సండే ఎన్మాక్స్ 8 o'clock. థ్యాంక్ యూ సో మచ్. నా సిన్ని మరదలే దాని సూపులు